గజపతి జిల్లా పర్లాకింలోని కలెక్టర్ కార్యాలయం వద్ద మొలకెత్తిన ఉరికంకులు, రంగుమాలిన ధాన్యంతో రైతులు ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరారు. అనంతరం అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర మింజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుసాని సమితిలో బుస్కిడి, తాటిపెట్టి, కొరచండ, ఉప్పలాడ, బాగుసల, పెద్దకొత్తూరు, అంకుడు, లింగపురం, పాటికోట, చిత్రపురం, అడవ, నరహరిపురం, మచ్చిమర, కంట్రగడ, సర్దాపురం తదితర గజపతి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలకు పంటలు నాశనమయ్యాయని వాపోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంట అంతా నాశనమైందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు, గుసాని సమితిలోని పలు పంచాయతీల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. సార్, మేము ఉప్పలాడ పంచాయతీ నుండి అందరం వచ్చాం. రైతులు గుసాని బ్లాక్ అందరు రైతులు వచ్చారు. మా ప్రాబ్లం ఏంటంటే రైతు ఇంతవరకు ధాన్యం కొనుగోలు కావడం లేదు. ధాన్యం కూడా ఈ 18వ తేదీ నుండి వర్షం వల్ల ప్రతి రైతు ధాన్యం నానిపోయి గొజలయ్యి ఉన్నాయి. అలాగే ధాన్యం పొలంలో కొన్ని గొజలయ్యి ఉన్నాయి. అలాగే కుప్ప పెట్టిన ధాన్యం కూడా కింద నీరెళ్ళి గొడవలైపోయి ఉన్నాయి. అలా కొయ్యిపోయిన ధాన్యం కూడా గొడవలయ్యి ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం ఎఫ్ఏక్యూ చూడకుండా ప్రతి రైతు ధాన్యం కొనాలని మేము కోరుతూ కలెక్టర్ గారికి ఇచ్చాము. కలెక్టర్ ఏడీఎం గారు చెప్పారు ఏంటంటే, మేము గవర్నమెంట్ నుండి కూడా ఏదో చెప్పున్నారు, దాని ప్రకారం అన్ని కొంటామని అన్నారు. అది ఎంతవరకైనా అందరూ కలిసి స్టాటిస్టికల్, అగ్రికల్చర్ కలిసి రైతుకి ఎలాగైనా ఇన్సూరెన్స్ దొరికినట్టు ప్లాన్ చేయమని చెప్పాం, రిక్వెస్ట్ చేశాం. అంటూ మా రైతులందరికీ కోరిక ఏంటంటే, ధాన్యం ప్రతి ధాన్యము కూడా బండికి వెళ్ళిపోవాలి, రేట్ ప్రకారం గవర్నమెంట్ రేట్ ప్రకారం వెళ్ళిపోవాలి. తర్వాత గవర్నమెంట్ నుండి ప్రధానమంత్రి బీమా పెట్టాను కాబట్టి అందరూ రైతులు కట్టారు కాబట్టి దానికి ఇన్సూరెన్స్ దొరికినట్టు చేయాలి. అందుకోసం కలెక్టర్ చెప్పాం. ఉప్పలాడ గోసాం బ్లాక్ వచ్చాను. రైతుకి ఇప్పుడు వారం రోజులు బట్టి వర్షం వంక కోసినవి, కొయ్యినవి అంతా కుప్పలెట్టిన శాఖ నీరు దిగిపోయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ ఏంటంటే అన్ని ధాన్యాలు గొరజైనవి, మంచివి అన్నీ ఈ గవర్నమెంట్ తీసుకొని రైతుకి సౌకర్యం చేయాలని ప్రార్థిస్తాము. ସମସ୍ତ ଚାଷୀମାନେ ବହୁତ ବର୍ଷା ହେଇକରି ଆମେ ଆସିପାରିଲାନି. ଆଜି ଟିକେ ଖରା ହେଲା ସିନା ଆସିଲା, ଜିଲ୍ଲାପାଳକୁ ଭେଟିବା ପାଇଁ ଜିଲ୍ଲାପାଳ ମାନେ ଦେଖା କଲାନି. ଆମର ଷ୍ଟେନୋକୁ ପଚାରିଲେ ଜିଲ୍ଲାପାଳ ନାହାନ୍ତି, ସେ ଆସିଲା ବେଳକୁ ସନ୍ଧ୍ୟା ହେଇଛି ବୋଲିକରି କହୁଛନ୍ତି. ଏଡିଏମ୍ ସାହାଯ୍ୟରେ ଅଛନ୍ତି ବୋଲିକରି କହୁଛନ୍ତି. ଏଡିଏମ୍ ଭେଟିବା ପାଇଁ ଯାଇଛନ୍ତି, ଗଲେ ମଧ୍ୟ ଏଡିଏମ୍ ଆଜି ଏବେ ఏడీఎం సార్ మాత్రం పెట్టినండి. బహుత్ చాసి బహుత్ మన ప్రాబ్లం ఫేస్ కొడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి.